Dear students, welcome to Faraday Navodaya Sainik RMS ఆన్లైన్ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, నిన్న మనం ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసాం. ఇప్పుడు వరకు అయిన నెంబర్ సిస్టమ్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసాం. అలాగే ఇంగ్లీష్ ప్యాసేజెస్ 2 ఇచ్చాం. ఈరోజు నుంచి డైలీ మీకు ఒక 2 ప్యాసేజెస్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ 2 ప్యాసేజెస్ చక్కగా చదివి వాటి ఆన్సర్స్ని పెట్టి నాకు పంపించండి. మళ్ళీ నేను మీకు కీ పంపుతాను. అలాగే ఈరోజు రోమన్ నెంబర్స్ మీద ఒక ఎక్సర్సైజ్ పంపిస్తున్నాను. రేపు మొత్తం నెంబర్ సిస్టమ్ మీద ఒక 50 క్వశ్చన్స్తో కలిపి ఒక మామూలుగా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆ 50 క్వశ్చన్స్ చేసి మళ్ళీ నాకు పంపాలన్నమాట. అంటే ఒక టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ చేస్తే మనకు అంత మంచిది. ఓకే అమ్మా? మీకు ఆన్వర్డ్స్ ఫస్ట్ 1వ తేదీ నుంచి మీకు 2 క్లాసెస్ కంపల్సరీగా రెగ్యులర్గా అవుతాయి అన్నమాట. 1వ తేదీ నుంచి మీకు మెంటల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ అండ్ మ్యాథ్స్ 150 మార్క్స్ ప్లస్ మార్నింగ్ కంపల్సరీగా 5:30కి జీకే క్లాస్ అనేది ఉంటుంది. సో 3 క్లాసెస్ ఫస్ట్ నుంచి మాత్రం 2 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఒక 4 డేస్ తర్వాత మార్నింగ్ 5:30కి జీకే క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే అమ్మా? నిన్నటి కీ ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్లో నేను సెల్ని ప్లెయిన్ మోడ్లో పెట్టాను. అప్పుడు మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఇన్ ద నెంబర్ 43,256 ద డిజిట్ 3 స్టాండ్స్ ఫర్ 43,256. ద డిజిట్ 3 స్టాండ్స్ ఫర్ 3 అనేది ఎందులో ఉందమ్మా? 1s, 10s, 100s, 1000s. సో ఆన్సర్ ఏంటి? 1000s. అంటే ఆన్సర్ ఏంటమ్మా? సి. ఓకే, ఆన్సర్ ఏంటి? సి. జాగ్రత్త పెట్టుకోండి. జాగ్రత్తగా మళ్ళీ నాకు క్లాస్ అయిపోగానే మొత్తం పేపరు ఎక్స్ప్లెనేషన్తో పంపాలి. ఎక్స్ప్లెనేషన్, ఆప్షన్స్తో కాదు, ఎక్స్ప్లెనేషన్తో పంపాలి. సెకండ్ వన్ చూద్దాం. ద లార్జెస్ట్ 8 డిజిట్ నెంబర్. మీకు తెలుసు లార్జెస్ట్ 8 డిజిట్ నెంబర్స్ అంటే అన్నీ ఏమొస్తాయి? 9సే కదా. ఎన్ని 9s వస్తాయి? 8 9s. కాబట్టి ఆప్షన్ ఏంటి? బి. అదే స్మాలెస్ట్ 8 డిజిట్ నెంబర్ అంటే ఏంటి? 1 పక్కన అన్ని జీరోస్ వస్తాయి. ఓకే అమ్మా? థర్డ్ వన్ చూద్దాం. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? సో హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? ఓకే, హౌ మెనీ 3 డిజిట్స్? ఏదైనా 2 డిజిట్స్ అడిగినా, 3 డిజిట్స్ అడిగినా, 4 డిజిట్స్ అడిగినా ఏం చెప్పాను? 3 డిజిట్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 999. అందులో స్మాలర్ నెంబర్ ఎంత? 100. ఈ 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుద్దమ్మా? 899. సో ఆల్రెడీ మనం ఒక నెంబర్ని 2 టైమ్స్ తీసుకున్నాం కాబట్టి దీనికి ఎంత యాడ్ చేయాలి? 1. అప్పుడు ఎంత వస్తుంది? 900. అంటే ఎన్ని వస్తాయి? 900 నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ అడిగారు అనుకోండి. 4 డిజిట్లో బిగ్గెస్ట్ తీసుకుంటారు, స్మాలెస్ట్ తీసుకుంటారు. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి 1 యాడ్ చేస్తారు. ఓకే అమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఏ డౌట్ ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ వన్. ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్. ఈవెన్ నెంబర్ 5 డిజిట్. 0 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి స్మాలెస్ట్ నెంబరే కదమ్మా అవుద్ది. 1 2 3 4 ఇదే కదమ్మా స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఓకే, ఫిఫ్త్ చూద్దాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ విత్ యూనిక్ క్యూ డిజిట్స్? యూనిక్ క్యూ అంటే ఏంటి? డిఫరెంట్ డిజిట్స్ ఉన్నది ఏది? 1 0 2 3. ఇవన్నీ 4 డిజిట్స్ డిఫరెన్సా కాదా? అడిచిన దాంట్లో ఆప్షన్స్లో ఏది? ఇదే కదా స్మాలెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సిక్స్త్ వన్. హౌ మెనీ థౌజండ్స్ మేక్ ఏ ల్యాక్? 1 lakh కావాలంటే మీకు ఎన్ని థౌజండ్స్ కావాలి? 1 lakh కావాలంటే ఎన్ని థౌజండ్స్ కావాలి? ఒక 10,000కి ఎన్ని థౌజండ్స్ ఉంటాయి? 10. అలాంటి 10,000 ఎన్ని కలిస్తే మీకు 1 lakh అవుతుంది? 10. అంటే 10 × 10 అంటే ఎంతమ్మా? 100,000.
అంటే ఏ ఆప్షన్ ఏ. సో సారీ నేను ఆప్షన్స్ రాయట్లేదు. ఫిఫ్త్ వన్ ఏంటమ్మా ఆప్షన్ ఏ. ఫోర్త్ వన్ ఏంటమ్మా ఆప్షన్ ఏ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటమ్మా ఆప్షన్ ఏ. ఓ ఏలు ఎక్కువ వచ్చాయమ్మా. సెకండ్ వన్ ఏంటమ్మా ఆప్షన్ బి. ఫస్ట్ వన్ ఏంటి సి. ఇప్పుడు సిక్స్త్ వన్ ఏ. ఇప్పుడు సెవెంత్ వన్కి వెళ్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ నెంబర్ that can be written using the digits 4, 9, 8, 7, 5. Each digit is used only once. అంటే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు 5 డిజిట్స్ ఇచ్చాడు. ఈ 5 డిజిట్స్లో ఒక బిగ్ నెంబర్ని ఫామ్ చేయమన్నాడు, స్మాలర్ నెంబర్ని ఫామ్ చేయమన్నాడు. సో బిగ్ నెంబర్ ఏంటి అవుద్దమ్మా మీకు తెలుసు కదా. ఏంటి అవుద్ది బిగ్ నెంబరు? సో 9, 8, 7, 5, 4. బిగ్ నెంబర్ అంటే బిగ్ డిజిట్ నుంచి స్మాల్ డిజిట్కి వెళ్ళిపోవడమే. దానికి రివర్స్ ఏంటి? 4, 5, 7, 8, 9. ఓకే, ఈ రెండు డిఫరెన్స్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ ఆప్షన్ వస్తుంది. ఏ ఆప్షన్ వస్తుందమ్మా ఏ. ఎయిత్ వన్ చూద్దాం. 1827 రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ 100. నియరెస్ట్ 100ని మనకి రౌండెడ్ చేయమన్నాడు. అంతే కదమ్మా నియరెస్ట్ 100. నియరెస్ట్ 100 అంటే మనం జనరల్గా తీసుకునేటప్పుడు ఏది అబ్జర్వ్ చేయాలి? టెన్సే కదమ్మా. 2 అనేది వీకర్ నెంబరా లార్జర్ నెంబర్? వీకరా స్ట్రాంగా? వీక్ కదా. వీక్ ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి స్ట్రాంగర్. ఇవి ఉండేటప్పుడు 8 అనేది ఇంక్రీజ్ అవుద్దా? అవ్వదు కదమ్మా, డిక్రీజ్ అవుద్ది కదా. అంటే ఇంక్రీజ్ అవ్వదు, యాస్టీస్గా డిక్రీజ్ కూడా అవ్వదు. అంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఈ పక్కన ఏం జీరోస్ వస్తాయి? 2 జీరోస్. అంటే ఏ ఆప్షను? డి ఆప్షన్. చూడమ్మా, ఇందులో ఏది నేను ఓవర్లుక్లో తప్పు చెప్పినా నాకు మీరు చెప్పాలన్నమాట. 9th వన్ చూద్దాం. ద ప్రోడక్ట్ ఆఫ్ place value of 2 2s in 4, 2, 8, 7, 2, 1. 4, 2, 8, 7, 2, 1. అంతేనమ్మా? 4, 2, 8, 7, 2, 1. సో ఇక్కడ మనం జనరల్గా మనం తీసుకునేటప్పుడు యూనిట్ ప్లేస్ ఏదమ్మా? సారీ 2 ప్లేస్ 10లో ఉంది. సో 1s, 10s, 100s, 1000s, 10,000sలో. అంటే 20,000 ఇంటూ 20 అనే 22 ఎంత? 40. అంటే ఇదంతా అవుద్దమ్మా 4 lakhs అవుద్దా లేదా? 20,000 2 40,000. మళ్ళీ ఇంకో జీరో ఉంది కాబట్టి ఏమవుతుంది? 4 lakhs. అంటే ఏ ఆప్షన్ అవుద్దమ్మా? సి. ఓకే, సో ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. The greatest number which on rounding off to the nearest thousands gives 5,000. 5,000 ఇవ్వాలంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏది? ఇందులో ఇచ్చాడు ఒక నెంబర్ ఏది? 5001. సో 5001 అనేది 5000 ఇస్తుంది. కానీ అంతకన్నా బిగ్గర్ నెంబర్స్ ఉన్నాయి. 5559. 5500 ఉందంటే అది ఇంక్రీజ్ అవుద్ది కానీ డిక్రీజ్ అవ్వదు కదా. అలాగే 5099 అది ఇంకా 6000 అయిపోద్ది. కాబట్టి ఏమవుతుంది? 5499. ఒక్క నెంబర్ లెస్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? కంపల్సరీగా ఏమిస్తుంది? 5000 ఇస్తుంది. అంటే ఆప్షన్ ఏంటమ్మా? డి. ఓకే, 10th వన్ చూద్దాం. 11th వన్. హౌ మెనీ టైమ్స్ డస్ ద డిజిట్ 1 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది? 21 టైమ్సే కదమ్మా, చెప్పాను కదా. డి. 12th వన్ చూద్దాం. The difference between the place values of 7 in the number 6579271. 65 7
271. సో ఇక్కడ మనకి 7 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 7 అనేది ఎందులో ఉంది? థౌజండ్సా 10,000సా? 10,000. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. అంటే 70,000లో 70 తీస్తే ఎంత అమ్మా? 70,000లో 70 తీస్తే ఎంత? 69,930. అంటే ఏ ఆప్షన్ అవుద్ది? ఏ. సో ఏ ఆప్షన్ అవుద్దమ్మా? ఏ ఆప్షన్ అవుద్ది. థర్టీన్ చూద్దాం. న్యూమరల్ for the 5,003,08,702 is. ఇందులో ఏంటి? 702 మనం జాగ్రత్త చూసుకుంటాం లాస్ట్. మళ్ళీ ఏమన్నాడు? 8,000 అంటే 8 ఎక్కడ ఉంది? సో ఫస్ట్ దాంట్లో 80,000 ఉంది, అవ్వదు. సెకండ్ దాంట్లో 800,000 ఉంది, అవ్వదు. సో థర్డ్ దాంట్లో 8,000 ఉందా లేదా? కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పవచ్చు. మళ్ళీ ఏమన్నాడు? 3 మిలియన్ అంటే 3 పక్కన 2 జీరోస్ ఉంటాయి కదా. 3,08,000. 503 మిలియన్. 503 అంటే 503. పక్కన థౌజండ్స్ లేవు, 10,000s లేవు. ఓకే, కాబట్టి ఏ ఆప్షన్ అవుద్ది? సి. 14 చూద్దాం. Which digit in the number 568731 has a place value of thousands? ఇందులో ప్లేస్ వాల్యూ మీరు ఈజీగా చెప్తారు. థౌజండ్స్లో ఉన్నది ఏది? 8 కదమ్మా. కాబట్టి ఏ ఆప్షను? ఏ. చూడండి అమ్మా, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఒక్క మిస్టేక్ కూడా రాకూడదు. ఈసారి మళ్ళీ చేసేటప్పుడు ఒక్క మిస్టేక్ కూడా రాకూడదు. ఎక్స్ప్లెనేషన్ చేస్తూ నాకు పంపించాలి. Which one of the following number is Roman numeral is correct? Roman numeral correct. ఫస్ట్ అనేది CLDL అని ఉంది. CLDL ఎందుకు కరెక్ట్ కాదమ్మా? CLDL. సో మనకి ఏంటి మనకి రిపీట్ అవుతాయి. VLD అనేది రిపీట్ అవ్వదు, VLD అనేది రిపీట్ అవ్వదు, అంతే కదా. అలాగే రైట్ సైడ్ ఎప్పుడు కూడా స్మాలెస్ట్ ఉండాలి. LD తీసుకున్నాం అనుకోండి, సిఎల్లో ప్రాబ్లం లేదు. ఎల్ అనేది రైట్ సైడ్ ఉంది, స్మాలెస్ట్ ఉంది. కానీ ఎల్డి తీసుకుంటే మనకి రైట్ సైడ్ డి, ఎల్ అనేది చిన్న వాల్యూ కదమ్మా డి కన్నా. కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఎల్ ఉంటుందా? విఎల్డి రిపీట్ అవ్వవు కాబట్టి ఏ కాదు. అలాగే వి లెఫ్ట్ సైడ్లో ఉండదు, అలాగే ఎల్ లెఫ్ట్ సైడ్లో ఉండదు. కాబట్టి ఏబిసి కావు. కాబట్టి ఏమవుతుంది? బిసిడిఎల్ఎక్స్, డి ఆప్షన్. దీని వాల్యూ ఎంతో కూడా నాకు పంపించాలి. 16 చూద్దాం. 33ని రోమన్ న్యూమరల్లో రాయాలి. 33 అంటే ఏంటి? 3 10s + 3. ఏదైనా ఒక నెంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుద్దమ్మా? 3 టైమ్స్. ఎక్స్ ఏవి రిపీట్ అవ్వవు? విఎల్డి రిపీట్ అవ్వవు. కాబట్టి ఎక్స్ రిపీట్ అవుద్ది కాబట్టి ఏమవుద్ది? సి. అంతేనే. 16 ఏమవుద్ది? సి. 17 చూద్దాం. ఎక్స్ ప్లస్ 500 అంటే మీకు తెలిసి ఏంటి? డి. అంటే ఆప్షన్ ఏది? సి. 18 చూద్దాం. చూడండి, ఇవన్నీ పాత ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినవే కానీ ఈజీగా ఉన్నాయి. ద ప్లేస్ వాల్యూ విచ్ కమ్స్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ది ల్యాక్స్ ప్లేస్. ల్యాక్స్కి రైట్ సైడ్ అంటే తగ్గిపోతుంటుంది కదా, రైట్ సైడ్ వెళ్తున్న కొద్ది ప్లేస్ వాల్యూ తగ్గిపోతుంది. సో ల్యాక్స్ ఎప్పుడు వస్తాయి? 10,000 తర్వాతే కదా. కాబట్టి ల్యాక్స్కి తర్వాత ముందున్నది ఏది? ఇటువైపు వెళ్ళామనుకోండి, వన్స్కి ముందున్నది టెన్స్. అలాగే ఇటువైపు రైట్ సైడ్ వస్తుంటే టెన్స్ తర్వాత ఉన్నది వన్స్. అలాగే ల్యాక్స్కి ముందున్న నెంబర్ ఏదంటే 10 lakhs. ల్యాక్స్ తర్వాత ఏదవుద్ది? 10,000. అంటే ఏ ఆప్షను? బి. చూడండి, ఏది అర్థం అవ్వకపోయినా మళ్ళీ నాకు చెప్పండి. 19 చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ 7-digit నెంబర్ హ్యావింగ్ 4 different digits? 4 different digits. ఫస్ట్ది అవ్వదు, జీరోస్ ఉన్నాయి. సెకండ్లో అది బిగ్గెస్ట్. మనం చూసుకోవాల్సిన 3, 4. కానీ 32 కన్నా 23 లెస్ కదా. కాబట్టి ఏమవుతుంది? డి ఆప్షన్.
20 చూద్దాం. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 10 lakhs? సో ల్యాక్లో ఎన్ని ఉంటాయి? 5. 10 lakhలో ఎన్ని ఉంటాయి? 6. అంటే ఏ ఆప్షను? ఏ. 21 చూద్దాం. సో 21 నేను రాంగ్ ఇచ్చాను. అదేంటిది? LXVI డివైడెడ్ బై ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాను. LXVI డివైడెడ్ బై దేంతో డివైడ్ చేయాలి? XLతో డివైడ్ చేయాలి. అంటే LXVI అంటే ఎంతమ్మా? సో జనరల్గా లెఫ్ట్ సైడ్ L ఉండకూడదు, కానీ L కన్నా బిగ్గర్ వాల్యూ ఉంటే, కానీ X అనేది స్మాల్ వాల్యూ కదమ్మా. 50 ప్లస్ ఎంత? 10, 60. 60 ప్లస్ 6 ఎంతమ్మా? 66. 66ని దేంతో డివైడ్ చేయాలి? XL. L అంటే 50 మైనస్ 10 ఎంతమ్మా? 40. ఇది సింప్లిఫై చేసి నాకు చెప్పాలి. 66/40 అంటే దేంతో క్యాన్సిల్ అవుతుంది? సో జనరల్గా మనకి 2తో క్యాన్సిల్ అవుతుంది. 233 డివైడెడ్ బై 20 ఇలా వేసుకుంటాం. అంతేనా? 33ని 20తో డివిజన్ చేసి ఎంత వస్తుందో నాకు చెప్పాలి. ఓకే అమ్మా? అది ఆప్షన్స్లో లేదు. ఒక అబ్బాయి నీట్గా రాశాడు, ఇలాగా సాత్విక్ అనే అబ్బాయి బాగా రాశాడు. (22) చూద్దాం. By adding 2-digit greatest and smallest numbers we get. 2-digitలో greatest ఎంతమ్మా? 99. స్మాలెస్ట్ ఎంతమ్మా? 10. 99 ప్లస్ 10 ఎంతమ్మా? 109. ఓకే. 23 చూద్దాం. Which of the following sets of Roman numerals are written in ascending order? ascending ఆర్డర్లో ఉన్నది ఏంటి? I అంటే 1, V అంటే 5, X అంటే 10, L అంటే 50. అంటే ఆప్షన్ C. 24 చూద్దాం. Which of the following set of numbers are arranged in descending order? descending ఆర్డర్లో ఉన్నది ఏది? D. 25. The number 35769 rounded off to the nearest 1000. 1000 nearest 100. 35769. దీన్ని ఎందులోకి మార్చమన్నారు? 100లోకి మార్చాలి కదమ్మా. 100లోకి మార్చాలంటే మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి? టెన్స్లో ఉన్నది అబ్జర్వ్ చేయాలి. టెన్స్లో ఉన్నది ఏది? 6. 6 అనేది స్ట్రాంగే కదమ్మా. స్ట్రాంగ్ కాబట్టి 7 అనేది ఒకటి ఇంక్రీజ్ అవుద్దా లేదా? అంటే 35800. అంటే ఏ ఆప్షన్ అది? సి ఆప్షన్. 25 తర్వాత 26 చూద్దాం. Which of the following numbers is the smallest? 1 lakh, 10 lakh, 3 smallest, 1 million, 5,000 smallest, 1 million smallest, 1 crore. మిలియన్ అంటే ఎంతమ్మా? 10 lakhs. కాబట్టి ఏదవుద్ది? C. 27. జాగ్రత్తగా వినండి, మిస్టేక్ ఒక్కటి కూడా రాకూడదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ కరెక్టింగ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్? ఇంటర్నేషనల్ సిస్టంలో మనకి ఏంటి వస్తుంది? మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇంటర్నేషనల్ సిస్టంలో కామా అనేది 3 వస్తాయా లేదా? మిగతావన్నీ 2 ఉన్నాయి. కాబట్టి మనకేం వస్తుంది? ఫస్ట్దే కదా, థర్డ్దే, సెకండ్దే కదా, బి. చూడండి, కామా అనేది 3 ప్లేసెస్ తర్వాత ఉంది. మిగతావన్నీ 3, 2 అంటే ఫస్ట్ది అది ఇండియన్ సిస్టమ్. సెకండ్, థర్డ్ది అసలు ఏంటి? 2 అది అసలు అవ్వదు కదా. 28 చూద్దాం. What is the difference between the face and place values 3 in the numeral 8453? ప్లేస్ వాల్యూ 3 ఎక్కడున్నా దాని ఫేస్ 3ఏ. ఓకే అమ్మా, 3 ఎక్కడున్నా కూడా ఫేస్ 3ఏ.
కాబట్టి యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ అంతా 3 మైనస్ 3 ఎంతమ్మా 0 అంటే ఏదమ్మా బి ఆప్షన్ 29. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద face and place value of 5 in the numeral 845? Sorry, 8453. 8453 ఇందులో టెన్స్ ప్లేస్లో ఉంది కదమ్మా 5 కాబట్టి 50 మైనస్ 5 అంటే ఎంతమ్మా 45 అంటే ఏదమ్మా ఆప్షను బి ఆప్షన్. సో నెక్స్ట్ చూద్దాం 30 చూద్దాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 5 డిజిట్ నెంబర్ ఈజ్ 5000. సో ఒక 5 తాలుగా ప్లేస్ వాల్యూ ఒక 5 డిజిట్ నెంబర్ తీసుకున్నాడు, అందులో 5 తాలుగా ప్లేస్ వాల్యూ ఎంతట 5000 అంటే అది 1000 ప్లేస్లోనే కదా ఉండాలి 5. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయినా అవ్వచ్చు, సెకండ్ ఆప్షన్ అయినా అవ్వచ్చు, అంతే కదమ్మా. సెకండ్ ఆప్షన్ అయితే 1s 10s 100s 1000 50,000 అయిపోద్ది, అది అవ్వదు కాబట్టి ఏ అవుద్ది. పోనీ మళ్ళీ చదువుదాం. అండ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఆఫ్ ది నెంబర్ ఈ 6 times గ్రేటర్ దాన్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 5. 5 ప్లేస్ వాల్యూ ఎంత 5000, 5000కి 6 ఎంత 30,000, 35,000లో 3 తాలూకా ప్లేస్ వాల్యూ ఎంతమ్మా 30,000 అయినా. 5 తాలూకా ప్లేస్ వాల్యూ 5000 అంటే 3 తాలూకా ప్లేస్ వాల్యూ 30,000 అంటే దానికి ఎన్ని టైమ్స్ 6 times. 6 times అంటే ఏదవుద్ది ఏ కదమ్మా, అంతేనా. 31. రైట్ ద రోమన్ న్యూమరల్, మీకు ఇది తెలుసు ఎంత CDXLX అంటే ఎంతమ్మా 449. B 32. ప్రైమ్ నెంబర్ ఏది 131, ఓకే కదా. 33. సమ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ మీకు తెలుసు ఎంతమ్మా 1060, గుర్తుంచుకోండి, ఇవి అడుగుతాడు కంపల్సరీగా. 34. గ్రేటెస్ట్ 30716లో గ్రేటెస్ట్ ఏది 3 కదమ్మా ఏ. అండ్ ఫైనల్ 35 మీకు ఇది తెలుసు 90,099 అంటే ఏంటి డి. ఒకసారి నీట్గా మీ పేపర్లో ఎన్ని వచ్చాయో మీ దగ్గర ఉన్నాయి కదా పేపరు, OMR మీరు ఇప్పుడే రెడీ చేసుకోండి. ఒక 2 అబ్బాయిలు OMR నాకు పెట్టారు, కానీ నెక్స్ట్ సండే నుంచి మొత్తం OMRలోనే పెట్టాలి. నేను వాల్యూ చేసి కంపల్సరీ పంపిస్తాను. OMRలో వాల్యూ చేయాలి, ఎందుకంటే ఇప్పటి నుంచే షేడింగ్ మనకి అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం, చూడండి. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి వేరేగా రాసుకోండి, ఇంగ్లీష్ ఎన్ని వచ్చాయి వేరేగా రాసి చూపించాలి, అలాగే జీకే ఎన్ని వచ్చాయి వేరేగా రాసి చూపించాలి. క్వశ్చన్ పేపర్ మళ్ళీ చేయాలి. ప్యాసేజ్ మీకు చూయింగ్ గమ్ ప్యాసేజ్ మీకు ఈజీయే కదమ్మా. 36A డైలీ 2 ప్యాసేజెస్ వస్తాయి. ఇంకా 37C 38B 39C అండ్ 40D. సెకండ్ ప్యాసేజ్ చూద్దాం. 41B 42A 43C 44A అండ్ 45B. చూడండి ఎన్ని మీకు జీకే కూడా మీరే చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని ఎన్ని వచ్చాయో నాకు పెట్టాలి. సో మళ్ళీ ఈ పేపర్ మళ్ళీ జాగ్రత్తగా చూసి మళ్ళీ మ్యాథమెటిక్స్ అనేది ఎక్స్ప్లెనేషన్తో నాకు కంపల్సరీగా పెట్టాలి. ఇంగ్లీష్లో మీకు పంపిన 2 ప్యాసేజీల్లో ఏవైనా కొత్త వర్డ్స్ ఉన్నాయో చెక్ చేయండి, యాంటోనిమస్ సినానిమస్ రాయండి. మళ్ళీ మీకు ఈరోజు 2 ప్యాసేజీలు వస్తాయి ఈ వీడియో తర్వాత. మళ్ళీ
రోమన్ న్యూమరల్స్ మీద ఒక ఎక్సర్సైజ్ వస్తుంది, అది ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాటి కీ కూడా పెడతాను. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయో నాకు పెట్టాలి. ఓకే అమ్మా. మీకు 1వ తేదీ నుంచి మీకు 2 క్లాసెస్ అవుతాయి. 4 to 4:45 మ్యాథమెటిక్స్ అవుద్ది. నెక్స్ట్ ఒక 15 minutes గ్యాప్ ఇస్తారు. తర్వాత 5 నుంచి 5:45 వరకు మెంటల్ ఎబిలిటీ అవుద్ది. సో ఎందుకంటే ఇవి 200 మార్క్స్ మనం ముందు గెయిన్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి జీకే క్లాస్ అవుద్ది. అంటే డైలీ ఇంకా 3 క్లాసెస్ మీకు ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు స్కోర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ దుర్గాప్రసాద్ అనే అబ్బాయికి 272 మార్క్స్ వచ్చాయి. అప్పుడు స్టేట్ ఫస్ట్ 280. కానీ ఈ ఇయర్ స్టేట్ ఫస్ట్ తీసుకుంటే 240. ఎందుకంటే ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వడం వల్ల. సో అందువల్ల ఏంటంటే మనం ఈసారి ఎక్కువ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మీరందరూ కూడా ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి, జాగ్రత్తగా అయినవి చూసుకోవాలి. ఓకే అమ్మా. ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పంపాలి. ఓకే, బాయ్.